నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్ట్ మాసం, విశేషంగా శ్రావణ మాసం, తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా? ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. గురువు మారడంతో చక్కగా అదృష్టవంతంగా చాలా బాగున్నారు. అయితే మనకి ఆగస్టు మంత్లో కనుక చూసుకుంటే వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అంటే ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ లేవు, ఖచ్చితంగా గ్యారంటీ. అయితే అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వరు అనమాట. ఎందుకంటే విపరీత భేద ఉండటంతో గురువు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోవటం, సూర్యుడు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోవటం, అలా మంచి ఫలితాలు ఇవ్వాల్సిన గ్రహాలు అంతగా వీళ్ళకి ప్రభావాన్ని అయితే చూపవు. అలా అని ప్రతికూల పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఒక సాధారణంగా సామాన్యంగా ఉండే మంత్రం మనం అనుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. మనం గ్రహస్థితి చూసుకుంటే ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఉన్నారండి. ఇది సింహరాశిలోకి, సొంత రాశిలోకి మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 22వ తారీఖు మారుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి కన్యా రాశిలో 28వ తారీఖు మారుతూ ఉన్నారు. 26వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు మిథున రాశిలోకి మారుతూ ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితి, ఈ చేంజెస్ వల్ల మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మనం చూస్తే వీళ్ళకి విత్తలాభం, శేష సౌఖ్యం, శ్రీ సుఖాప్తి, వ్యాధార్య అని చెప్తూ ఉంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే ధన ప్రవాహం బాగుంటుంది, స్త్రీలతోటి పురుషులతోటి చక్కగా సౌఖ్యంగా అన్యోన్యంగా ఉంటారు, మంచి ఆల్రౌండ్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ చూపిస్తూ ఉంటుంది. ఉదాగా డిసీజ్, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే విధంగా చూపిస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అండి, అన్నీ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, కానీ అంత ఎక్స్పీరియన్స్ అవ్వరు అనమాట. చాలా మైల్డ్గా ఈ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తటస్థంగా, న్యూట్రల్గా ఉండే మాసం మనం చెప్పుకోవాలి. చూడటానికి విత్తలాభం, ధనలాభం, స్త్రీ సౌఖ్యం అని చూపిస్తూ ఉన్నా కానీ బట్ అంత ఎక్స్పీరియన్స్ ఈ మంత్లో అవ్వరు. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటే చక్కగా మనకి స్పిరిచువల్గా టైం స్పెండ్ చేస్తే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందు మనం చెప్పుకునే విధంగా చక్కగా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి సహజంగా ఈ సంవత్సరం అంతా బాగుంది. అమ్మవారి కృప వల్ల, వినాయకుని స్వామి కృప వల్ల వీళ్ళకి ఏ పని చేసినా కానీ చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం చూసుకుంటే వీళ్ళకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల చాలా మంచి రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవి అని మనకి చెప్తూ ఉంటారు. 11వ ఇంట్లో ఉంటే మనకి సూర్యుడు ఇలా ముఖ్యమైన విషయాలను చేస్తుంటారు. ఎందుకంటే ధనం ప్రకారం బాగుంటుంది. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ వంశ పరంపరంగా వస్తున్న పార్టీలు, ఫంక్షన్స్, తర్వాత మనకేం చెప్తారంటే పూజలు, పురస్కారాలను చక్కగా చేసుకుంటారు మనం చెప్పుకోవచ్చు. గృహంలో నిత్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది, మంచి భోజనాలు, స్వీట్స్ అవన్నీ తింటూ చక్కగా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మంచి టైం. సూర్యుడు వీళ్ళకి 11వ ఇంట్లో మంచి చేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు వీళ్ళకి కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఎక్కువగా ఉంటారు. బ్యాడ్ స్ట్రాటజీ అంటే పెద్ద పెద్ద వ్యవహారాలు చేసుకోవడం అలాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్కి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది తటస్థంగా ఉండే వంతు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాలు కానీ, లవ్, రొమాన్స్ విషయాలు కూడా అంత అనుకూలంగా ఉండదు. కొంచెం వాళ్ళలో గొడవలు అయ్యి ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కుజుడు చూసుకుంటే 12వ ఇంట్లో ఉన్నారండి. 12వ ఇంట్లో ఉండే కుజుడు అంత మంచిది కాదు. హాస్పిటలైజేషన్ చూపిస్తూ ఉంటుంది, ఖర్చులు విపరీతంగా చూపిస్తుంటుంది. అంతేకాకుండా కొంచెం వీళ్ళకి కానీ లేదంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకి రోగాలకు సంబంధించిలో హాస్పిటలైజేషన్స్ డబ్బులు విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి 12వ ఇంట్లో కుజుడు ఉంటే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం, అంతేకాకుండా దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అని మనకు చెప్తూ ఉంటారు. దీని ప్రకారం చూసుకుంటే దేశాంతరంలో ఉండటం, వేరే ఊరికి ఫారిన్ అలాంటి వాటికి వెళ్ళిపోయి అక్కడ ఉండటము, రోగాల వల్ల బాధలు, బంధుద్వేషము, ధననాశనము, శరీరానికి పీడ, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయితే ధనం ప్రకారంగా అయితే బాగుంటుంది, కానీ వచ్చిన ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి 3 ముఖ్యమైన గ్రహం చూసుకుంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉండి భాగ్యాన్ని, లక్కును తీసుకొని వస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి. సో ఇందాక మనం సూర్యుడు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాడని చెప్పాము. అలానే కుజుడు వచ్చేటప్పుడు మిక్స్డ్ రిజల్ట్, కొన్ని చోట్ల బాగున్నాడు, కొన్ని చోట్ల బాగలేదని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 9వ ఇంట్లో ఉండి చక్కటి మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. 9వ ఇంట్లో శుక్రుడు ఉంటే భాగ్యం, లక్ వీళ్ళకి వస్తుంది. వరమహాలక్ష్మి వీళ్ళకి యాక్చువల్గా వరమహాలక్ష్మికి పూజ చేసుకోవడానికి, వరమహాలక్ష్మి కృప రావడానికి చాలా అనుకూలంగా శుక్రుడు ఉన్నాడు. ఎందుకంటే శుక్రుడు వచ్చేటప్పటికి లక్ష్మీదేవి యొక్క తమ్ముడు ఆయన.
అందుకని మనం శుక్రవారం జరుపుకుంటాం అనమాట. తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఈ గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల చాలా మంచి లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్యాద్ ధర్మకృత్ చిత్త శుద్ధి రవిష్టార్థ నవమస్తే భవేద్ గురు అని చెప్తూ ఉంటారు. 9వ ఇంట్లో కనుక శుక్రుడు భృగో అని చెప్తూ ఉంటారు. ఇందులో శుక్రుడు కనుక 9వ ఇంట్లో కనుక ఉంటే వస్త్రలాభం ఉంటుంది, మహా ఆరోగ్యం ఉంటుంది, గురుభక్తి పెద్దల యందు మంచి నమ్మకము విశ్వాసం కలిగి చక్కగా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. స్వధర్మకృత్ వాళ్ళ ఇష్టానుసారం మంచి మంచి పనులు చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. మంచి మనసు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో లవ్, రొమాన్స్, ప్లెజర్కి సంబంధించిన వ్యవహారాలు కూడా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 70 to 80% వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడైనా ఏదైనా కనుక నెగిటివ్గా ఉన్నా కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నా అవి ఇమ్మీడియట్లీగా సర్దుమడిగి మళ్ళీ అవి కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఓకే, ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, పర్టికులర్గా వాళ్ళకి మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి తులారాశిలో. చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఫారిన్లో స్టే చేసిన వాళ్ళకి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి పార్టీలకి ఫంక్షన్లకి అటెండ్ అయ్యి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అయితే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా 17th ముందు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఒక రకంగా చూడగలంటే రాశి నక్షత్రం ప్రకారం చిత్తా నక్షత్రం వాళ్ళకి కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఇలా క్షేమంగా ఉంటారు, ఫారిన్ వెళ్తూ ఉంటారు, పరవాసం ఫారిన్లో స్టే చేస్తూ ఉంటారు, వస్త్రలాభం అవన్నీ చక్కగా అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం చూపిస్తుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్లో స్టే చేయాలి, దూర ప్రదేశాల్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో చక్కగా బాగుంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి తర్వాత స్వాతి ఇద్దరికి ధననాశనం చూపిస్తుంది. అంటే పాపం వీళ్ళకి ప్రేమేమీ లేకుండా వేరే వాళ్ళు వచ్చేసి దొంగతనం జరగటం, వస్తువులు కోల్పోవటం, సంథింగ్ రాంగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ధనం విషయంలో సంపాదించుకోవడం చాలా కష్టం కాబట్టి ఎన్ని రోజులు కష్టపడిన ధనాన్ని సంపాదించుకోవటం ఒక ఎత్తు, దానికంటే ముందు కేర్ఫుల్గా దాచుకోవటంలో కూడా ఉండాలండి. చాలామంది రెండో విషయంలో వదిలేస్తుంటారు, సంపాదించేసాం కదా అలానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అది ఉండదండి. లక్ష్మీదేవి ఎలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇళ్ల స్థలాలు కొనేవాళ్ళు కావచ్చు, సొంత భూమి కొనేవాళ్ళు కావచ్చు. వీళ్ళకి కుజుడు అంత అనుకూలమైన పొజిషన్లో లేరండి. కుజుడు పొజిషన్ 12th హౌస్లో ఉండటంతో కొంచెం రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానివ్వండి, ఫ్లాట్స్ అమ్మాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా కానీ అది కొంచెం నష్టాలతో కూడి ఉంటుంది. ఒక 45 days అదేమంటారంటే ప్రొలాంగ్ చేస్తే బెటర్, పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది. ఇంకా విశేషంగా ఈ శ్రావణ మాసం వీళ్ళకి కలిసి రావాలనుకుంటే ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి అంతా బాగుందండి. ఒక కుజుడు మాత్రం అనుకూలంగా లేరు. సో విశేషంగా గణపతి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. వినాయకుని పూజ, అందులోనూ గరికతో మనకి పత్రితోటి తర్వాత ఎర్రటి మందారాలతోటి చేసుకొని వీళ్ళకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుందండి. కొంచెం ఇది వేద మంత్రం ఈజీగా ఉంటుంది, కొంచెం టఫ్గా ఉన్నా కానీ బాగా రిజల్ట్ ఉంటుందండి. దీన్ని అందరూ చేసుకుంటే చక్కగా ఉంటుంది. వీటితో పాటు మనకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయుష్ సూక్తం చదువుకున్న, అమృత మృత్యుంజయ మంత్రం లేదంటే విశేష హోమం జరుపుకున్నా కానీ చక్కగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఆగస్టు మంత్ 21, 22 తారీఖుల్లో 2 పూజలు పెట్టామండి. ఒకటి వచ్చేటప్పటికి శ్రీ కుబేర పాశుపత అభిషేకం, వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలవ ఉండటానికి. ఇది సామూహికంగా జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ని బట్టి వాళ్ళకి స్వహస్తాలతో, పుట్టమట్టితో, నెయ్యితో అభిషేకం చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇది చాలా రేర్గా వస్తుంది. రెండోది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇది శీఘ్ర ధన ప్రాప్తి, ధనం త్వరగా రావడానికి. తర్వాత నష్టద్రవ్య ప్రాప్తి, ఎవరికైనా కనుక ఇంతకుముందు ధనం వేరే వాళ్ళకి ఇచ్చి లేదంటే లాస్ అయిపోయి ఉంటే ఆ ధనం మళ్ళీ తిరిగి రావడానికి. ఇది అమ్మవారికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన బీజ మంత్రాలతో అది ఉంటుంది, పారాయణమను విశేష హోమం ఉంటుంది. దీనితో పాటు అమ్మవారికి తామర పూలతోటి తర్వాత నెయ్యితోటి విశేషంగా పెద్ద హోమం చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇది 1-to-1 అంటే వాళ్ళకి సమూహంగానే బట్ ప్రతి ఒక్కళ్ళకి అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో అగైన్ వీళ్ళకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆ కార్యం ఇంకా పెద్దది చేయటమా లేదంటే టౌన్ తగ్గించుకోవటం అనేది ఉంటుంది. ఫస్ట్ టైం నేను
సామూహికంగా బయటకు వెళ్ళి చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా 1-to-1 వాళ్ళ ఇళ్లలో వెళ్ళి అక్కడ చేయటం జరిగింది. వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం జరిగింది. అప్పుడు కొన్నిసార్లు నాకు ఫోన్లు వచ్చి ఉండే ఏమండి అంటే మా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి నెయ్యి, తర్వాత తామర పూలు, ఇందులో వేసే దినుసులు ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. తర్వాత దానికి చేయాల్సిన పారాయణ కూడా చాలా ఎక్కువ లెంతీ పడుతుంది అనమాట. దాంతో కొంతమంది మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ అయ్యి చేయించుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు సామూహికంగా చేయటం కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కనుక కనెక్ట్ అయితే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ శ్రావణ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.